నాకు అవ్వదు అది. మార్గదర్శన మార్గం మాకు తిరిగి చెప్తావు ఇక్కడ నుంచి మా ఇంటికి, అది కాదు చెడి ఆ టైం అయిపోయింది. రెండో టైంలో మళ్ళీ ఆయన తాలూకా బుద్ధులు, ఆయన లక్షణాలు, ఆయన చేస్తున్న ఫీడ్బ్యాక్ చూసాము. ఇది వ్యవస్థ మంచిది కాదు, వ్యవస్థ నష్టపోతుంది, చాలు బాబు బై బై సీ అని చెప్పాము. అవసరం తీరిపోయిందా? దేనికి అవసరం తీరిపోవడానికి? ఏది ఈ ఆలోచనలు నేను అనుకునే ఇందాక చెప్పింది అదే కదా. నేను ఇందాక చెప్పింది ఏది చెప్పాను? ఆయన ఇచ్చిన ఆలోచనలు, ఆయన ఇచ్చిన సలహాలు, ఆయన ఇచ్చి చూసి ఇది ఓవర్ అవుతుంది, దీనివల్ల రాష్ట్రానికి నష్టం వస్తుంది, వ్యవస్థ నష్టం వస్తుంది, బాబు బై బై సీయూ అని చెప్పి అని చెప్పాము. అని చెప్తాను కదా నేనేం చెప్పాను మీకు? లేకపోతే జగన్మోహన్ లీడర్ కాదంటే చంద్రబాబు నాయుడు వచ్చిన లీడర్. ఏ రకం లీడర్ అవుతాడు? చంద్రబాబు నాయుడు బ్రోకర్ అవుతాడు, లీడర్ అవుతాడా? మేనేజ్మెంట్ చేసినాడు, వ్యవస్థలు మేనేజ్ చేసినాడు, ఏమవుతాడండి చెప్పండి? ఆయన హయాంలో ఏ పారామీటర్ పెరిగింది చెప్పండి? ఎలా ఏ అనాలిసిస్తో చెప్తున్నా చెప్పండి? అదేం తర్వాత మళ్ళీ ఇంకో ప్రశ్న చెప్పుకుందాం. సార్ గుడ్ ఆఫ్టర్నూన్. ప్రశ్న పెట్టుకుందాం. ఇందాక కూడా అమ్మాయి మాట్లాడుతుంటే మధ్య వచ్చావు, చెప్పమ్మా తల్లి. సార్ జనం కోసం పనిచేసేది జగన్ మాత్రమే మీరు చెప్తున్నారు. నిన్న అనకాపల్లి సభలో పవన్ కళ్యాణ్ గారు మేనిఫెస్టోపై అసెంబ్లీలో పోరాటం చేస్తాను, ఇచ్చిన మాట కోసం టేక్ కూడా తగ్గోసుకుంటాను, అలాంటి కమిట్మెంట్ కూటమి గెలిస్తేనే రాష్ట్ర ప్రజలకు భవిష్యత్ అంటున్నారు. మీరేమంటారు సార్? ఏమంటారు తెలుసా? ఆయన ఇంతకు ముందు ఇచ్చిన 2-3 ప్రసంగాలు చూసి స్టీల్ ప్లాంట్ గురించి కానీ, లేదు పాచిపోయిన లడ్డూల గురించి కానీ అవి చూసి అవి ఏం చెప్పాడు వినేసి మన తర్వాత వచ్చి మాట్లాడుకోండి. ఆయన అడగండి. అది నేను ఎందుకంటాను? ఎందుకంటే ఒక స్టెబిలిటీ, ఒక స్థిరత్వం, మాట మీద నిలబడే తత్వం ఉంటే ఏదైనా మాట్లాడవచ్చు. ఇవాళ డైలాగ్ చెప్పి రేపో డైలాగ్ చెప్పి సీన్కి మారిపోతే మనం కూడా చెప్తాం. ఇంకా నాలుగు దాని గురించి మాట్లాడడం మాత్రం తప్పు. సీన్ ప్రకారం మాట్లాడతాడు ఆయన, కాబట్టి ఆ సీన్లో అది మాట్లాడు తప్పే ఉంది. ఆయన సెలబ్రిటీ, ఆయన ఇష్టం. చెప్పండి ఏదండి? రాజకీయ పార్టీల్లో బీఫార్మ్ ఇచ్చిన వరకు, విత్డ్రాసిన వరకు ఆ పార్టీలు వారి తాలూకు విధానాల్లో ఉంటాయి. అది మా పార్టీ అయినా ఏ పార్టీ అయినా నేను ఎవరిని దాని మీద కామెంట్ చేయను. అది వ్యవస్థలో సిస్టమ్. అది దాన్ని ఏదైతే చూడటం తప్పు. అప్పుడున్న పరిస్థితుల ప్రకారము ఆ గెలుపు మ్యాండేట్ ఏంటి, ఆబ్జెక్టివ్ ఏంటి? గెలుపు. దానికోసం ఆలోచన చేసుకుని గెలుపుకు వచ్చి పార్టీతో, కొత్త పార్టీ అయితే అలా హామీలు, పాత పార్టీలు కానీ పాత నాయకులు అయితే వాళ్ళు ఇంతకుముందు చేసిన పెర్ఫార్మెన్స్, ప్రజలకు ఇచ్చిన నమ్మకం, దాని మీద ఆధారపడి ఉంటుంది. ఇవాళ ఇక్కడేమి అందరూ పాతలో కొత్తలో లేడు. పవన్ కళ్యాణ్ ఒక్కడే అయితే కొత్తలో వద్దుడు. ఆయన కుటుంబం చెప్పుకుని ఆయన పాత అయిపోయాడు. కుటుంబం కదా 2014లో కూడా చూపెట్టారు కదా మా ముగ్గురం అని చెప్పి. 14 తర్వాత కదా వచ్చింది పాచిపోయిన లడ్డూళ్ళు. మరి ఇంకా ఆ కూటమి. సో కాబట్టి ఇంతవరకు కూడా ఈ రాష్ట్రంలో, ఉమ్మడి రాష్ట్రంలో కానీ రాష్ట్ర విభజన జరిగిన తర్వాత కానీ చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి పరిపాలన ఏ విధంగా చేశాడు, ఆయన టైంలో ఏ పారామీటర్స్ రాష్ట్రం అభివృద్ధి చెందింది, ప్రజలకు ఏ నమ్మకాన్ని స్థైర్యాన్ని ఇచ్చాడు, ఇచ్చిన మాటను ఏ విధంగా నిలబెట్టుకున్నా మోసం చేశాడా, జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాలు పరిపాలనలోకి వచ్చాడు, లేకపోతే వాళ్ళ తండ్రి గారు 5 సంవత్సరాలు ఉమ్మడి రాష్ట్రం ముఖ్యమంత్రి చేశారు,
తండ్రి తగ్గ తాయినా లేదు, ఇచ్చిన మనం నిలబెట్టుకున్నాడు లేదా, ప్రజలకు వచ్చి స్థైర్యాన్ని పెంపొందించాడా, ధైర్యం ఇచ్చాడా లేదా, ఏ పారామీటర్స్ పెరిగాయా లేదా, అది వాళ్ళు చూసుకోవచ్చు కంపారిజన్. దాని ప్రకారం మా నాయకుడు అయితే చెప్పిన మాట చేశాడు. అన్ని పారామీటర్స్ పెరిగాయి, పెరగప్పుడు పెరిగింది, జీడీపీ పెరిగింది, రాష్ట్రంలో పావర్టీ తగ్గింది, ఎడ్యుకేషన్ హెల్త్ యూనిక్ తయారైంది, నీతి ఆయోగ సంస్థలే పొగుడుతున్నాయి అని చెప్తున్నాను నేను. దాన్ని నేనేమన్నా నో కామెంట్. నేనేమంటాను చెప్పు. ఏదో ఆవిడకి ఏ కడుపులో ఏ బాధ ఉందో నేను చెప్తాను. ఆవిడ బాధ నాకు తెలుస్తుందా? నేను స్పెషలిస్ట్ అయితే, డాక్టర్ అయితే దగ్గరికి వస్తే తెలుస్తుంది ఎందుకన్నారని. ఆవిడ నేనే చెప్తాను. ఏది ఇది నాకే తెలుసు. లేకుండా ఎందుకంటావు? ఉట్టప్పుడు అమ్మ అంటావు నువ్వు. ఉట్టప్పుడు అమ్మ అంటావు చెప్పు. ఎవడైనా ఇలా అమ్మ అంటావు, ఉట్టప్పుడు అమ్మ అన్నావు కదా. నేను ఉన్నానా? ఆవిడకి ఏ బాగుందో నాకే తెలుసు అన్నాను. ఏదండి సూపర్ సిక్స్ వికెట్ ఏది 2020 మ్యాచ్ ఏంటండి ఈ టీం అనడానికి? ఏంటా సూపర్ సిక్స్? నాకు తెలియదు, నిజంగా తెలియదు. మీరేమి చెప్పు, అందులో చెప్పు. 3 గ్యాస్ సిలిండర్లు, గ్యాస్ సిలిండరు ఒకటి చెప్తాం. మళ్ళీ అన్నీ ఒకసారి చెప్పు, నేను అంత రిజిస్టర్ చేసుకోలేను. గ్యాస్ సిలిండర్లు సరే 3 ఇస్తారా, 5 ఇస్తారా, 10 ఇస్తారా, 1 ఇస్తారా, లేదా ఉంది. గ్యాస్ సిలిండర్ భారతీయ జనతా పార్టీ కదా, మరి ఎందుకు ఇవ్వలేదు ఇంతవరకు? ఏం చేసిన ఇంతవరకు? సిలిండర్ రేటు ఎవరు పెంచాడు? ఎంతవరకు మహిళలు ఎవడు ఇబ్బంది పెట్టాడు? ఆ పార్టీ నాకు ఎవడు? ఇంకోట్రా నీకు చెప్పేదే జరగని ఏదన్నా చెప్పవచ్చు. మన ఇష్టం. లాస్ట్ టైం ఏం చెప్పాడైనా? మన రుణమాఫీ అన్నాడు, చేశాడా? మహిళలకి పసుపు కుంకుమ అన్నాడు. లాస్ట్లో కుంకుమ ఇచ్చాడు, పసుపు ఇచ్చాడు, కుంకుమ మరిసిపోయి గుడ్డు పెట్టడం. అలాగే ఉంటాయి ఇవేను. ఆర్టీసీ ఉచిపోయాను ఏంది కాదు, అది కాంగ్రెస్ది. అక్కడి నుంచి కొని తెచ్చుకున్నాడు. అది కాంగ్రెస్ వాళ్ళది. కర్ణాటకలోను ఎక్కడది